నమస్కారం. మనం కొన్ని ఆఫీసులకి, ఇళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగాను, చాలా ప్రశాంతంగాను, చాలా ఎనర్జిటిక్‌గాను ఉండటాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. అక్కడ ఉన్నంతసేపు మనకి ఎక్కడైనా ఆ సమస్యలన్నీ పోయి మైండ్ అంతా కూల్‌గా అయిపోయి రిలాక్స్డ్‌గా ఉన్నట్టు, లేదా ఎక్కడెక్కడ టెన్షన్స్ దూరం అయినట్టు ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతుంటాయి. అదే కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఎప్పుడు అక్కడి నుంచి పారిపోతాం అన్నట్టుగానో, ఊపిరాడినట్టుగానో, ఏదో గజిబిజిగా, అంటే అప్పటిదాకా ఎంత మంచి మూడ్లో ఉన్నా సరే అక్కడికి వెళ్ళేసరికి మూడ్ ఆఫ్ అయిపోయి డిస్టర్బ్డ్గాను ఉన్నట్టుంటాయి. ఇలాంటి పరిసరాలు కొన్ని ఉంటాయి. సో ఈ రెండిట్లో మన ఇల్లు అలాంటిది. మన ఇల్లు మొదటి రకంగా ఉండి ప్రశాంతంగా, ఆనందదాయకంగా, సంతోషంగా, ఎనర్జెటిక్గా, వచ్చిన వాళ్ళకి ఆహ్లాదంగా ఉంటుందా, లేకపోతే వచ్చిన వాళ్ళకి చిరాకు పుట్టిస్తూ, అనవసరమైన విసుగు తెప్పిస్తూ, కోపం తెప్పిస్తూ, నెగిటివ్ ఎమోషన్స్ ట్రిగ్గర్ చేస్తూ ఉందా? ఒక విషయం అర్థం చేసుకోండి, అలా బయట నుంచి వచ్చిన వాళ్ళకే అలా ఉందంటే రెగ్యులర్గా మనం ఉంటుంటే మన మీద, మన మైండ్ మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, తద్వారా మన ఆలోచనల మీద, మన చర్యల మీద, మన ఆర్థిక స్థితి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది. అలా కాకుండా ఈవెన్ సంపద రావాలన్నా ఆ సంపదకి సరిపడినటువంటి వాతావరణం మన ఇంట్లో మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అలా అద్భుతమైన వాతావరణం అంటే లక్ష్మీదేవి కూడా ఇక్కడ ఉండాలి అని అనిపిస్తూ అక్కడ ఉండే విధంగా మన ఇంటిని సెట్ చేసుకుంటే కనుక ఆ ఇంటిని లక్ష్మీ నివాస గృహం అంటారు. అలాంటి లక్ష్మీ నివాస గృహం మీ గృహం కావాలంటే మనం ఆ ఇంట్లో చేయాల్సిన ఏంటి, చేయకూడనివి ఏంటి అనేది ఈ కార్యక్రమంలో మీరు తెలుసుకుంటారు. సో నిజంగా మీ ఇంటిని కనుక మీరు లక్ష్మీ నివాస గృహంగా మార్చుకుని ఆర్థిక స్థితిలోను, ఆరోగ్య స్థితిలోను, ప్రేమానురాగాల్లోనూ, మీ కుటుంబ స్థితిలోను, ఆధ్యాత్మిక స్థితిలోను, అంటే అన్ని రకాలుగా మన మనిషి జీవితంలో ఉండే అన్ని రకాల స్థితుల్లోనూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వీలుగా మన ఇంటిని మనం మార్చుకోగలిగితే ఆ ఇల్లే లక్ష్మీ నివాస గృహం అవుతుంది. అది ఎలా మార్చుకోవాలో మీరు తెలియాలంటే ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.